న్యూస్9 టీవీ తెలుగుకి స్వాగతం. ముక్కు పచ్చలారని ముగ్గురు చిన్నారులు ఆటపాటలతో ఇల్లు నిండాల్సిన వయసు వారిది. కానీ విధి ఆడించిన క్రూరమైన క్రీడకు ఆ ముగ్గురు చిన్నారులు బలయ్యారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన మనవిత్ మనస్విని షర్వింద్ తిరిగి వస్తారని ఎదురు చూసిన తల్లిదండ్రులకు ఎదురైంది శవాలు. గ్రామంలోని కోనేరు ఆ చిన్నారుల పాలిట యమపాశంగా మారింది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కోనేరులో పడి లోతు ఎక్కువగా ఉండటంతో ఊపిరాడక ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ఈ ఘటనపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామాల మధ్యలో ఉండే కోనేర్లు, చెరువులు, కుంటల వద్ద కనీస భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించడం లేదు? చిన్న పిల్లలు పోతారని తెలిసేనే ఈ ఎండాకాలం టైంలో గిన్నె నీళ్ళు నింపుకుంటారా? ఆయన పిల్లలు ముగ్గురు కలిసి అలా పడ్డారు. చూసిన వాళ్ళు లేరు, పక్క పంట ఎవరు లేరు. కొట్టుకొని ఎంత కొట్టుకొని చచ్చిపోయారు పిల్లలు. దేవుడా, మళ్ళీ లెంకి చదగలు ఆలితే చిన్న పిల్లలు ఇంకా ఓ ఈ కోనెట్లకి నీళ్ళని తక్కువ అయిపోయారు అయ్యా. అందరు తినడం తాగి ఉంటారు. ఇప్పుడు ఇవాళ రేపు అదే ఉంది, తాగుడు తినడే ఉంది, ప్రోగ్రాంలు చేసుకుంటే ఉంది. కానీ మరి కోనెట్లు పెడుతున్నాం, మరి అది చెప్తున్నాం. నేను సెక్యూరిటీ వెళ్ళమని ఎవరికైనా ఉందా? ఇవ్వడానికి లేదు తెలివి. సర్పంచ్ ఓట్లు పడ్డాయా, తిన్నామా తాగినామా గవే ఉంది. చిన్నపిల్లలు పోతారని తెలిసిన ఇక కోనే గంట పెద్ద కట్టుకొని నీళ్ళు వెళ్ళి అది రెడీమేడ్ చెరువు కాదు, ఒక గుంట కాదు, కట్టుకొని ఎందుకు? అక్కే మా కంపెనీ అయితే ముందు ఇద్దరు పడకపోయారు. ఇద్దరు వేరు అంటే ఒక మాట అయిపోయినా అయిపోతుండే. నా ఎత్తు కొడుకా అని వెళ్తే మనమైతా అంటే నానా పప్ప అని వస్తుండే. బిడ్డతుండే. ఇద్దరు వాళ్ళని పిలుచుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, ముఖం ఎట్లా చూపించుకోవాలి. ఇంటికాడ ఒక 20 మంది వస్తారు దానికోసం ఆడుకుంటాను. ఇప్పుడు ఎవరు రావాలి, ఎవరు ఆడుకోవాలి, ఎట్లా పిలవాలి, ఎట్లా వాళ్ళకి ఎట్లా చెప్పాలి? దేవుడా, ఏమీ వేసేటట్టుందమ్మా. నా అమ్మ అన్ని ఏండ్లు, దానికి 70-80 ఏండ్లు ఉన్నా అని ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చింది. ఒక్క పూట కూడా వాళ్ళు ఎటు పోనీయకుండా కాపాడుకుంటూ వచ్చింది. అటువంటిది ఒక రోజులో మాయమైపోయింది. దేవుడు తీసుకుపోయింది. కొండాపురం పిల్లలు వచ్చిండ్రు, వేరే ఊరోళ్ళు మరోళ్ళు అందరు బాగా మంది ఎగిరిల్లు. ఆ సాకులు సుతం 5-6 సార్లు బెదిరించిండు. పిల్లలు నీళ్లు వల్ల ఉన్నాయి, మీరు లోపలి పోకుండా ఒక 20 సార్లు బెదిరించిండు. బెదిరిన కానీ వాళ్ళనే కోపం చేసుకుంటే తానాలు చేసిండు. మేము పోం అనుకుంటాం. నేను 5-6 సార్లు బెదిరించిన తమ్ముడు వల్ల నీళ్లు బాగున్నాయి, దాంట్లోకి పోకుండి బెదిరించినప్పుడు మరి తల్లిదండ్రులను చూసుకోవాలి కదా. వచ్చి పిల్లలు ఉన్నారా, మా పిల్లలు లేరు, ఏడున్నారా అని చూసుకోలేరు. ఆ ముగ్గురు ఆట పెట్టిందట. ఒక్కరికొక్కరు పట్టుకొని ముగ్గురులో ఒతుకవే ఇంకసేరి మా పిల్లలు లేరు అని వచ్చి చూసుకునేటోళ్ళకు ఏడగాని పేపటోళ్ళు అలా మునిగి ఓళ్ళు అంతా లెంకిందట దొరికిందట. లోపల దొరికింది ముగ్గురు. ప్రమాదకరమైన కోనేరు వద్ద కనీసం హెచ్చరిక బోర్డులు గాని కంచె గాని ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యమా లేక గ్రామస్తుల అప్రమత్తత లోపమా? నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాక స్పందించడం కంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్థానిక యంత్రాంగంపై లేదా? పసిపిల్లల ప్రాణాలకు రక్షణ లేకుండా పోవడానికి కారణం ఎవరు? సమాధానం చెప్పాల్సిందే. కన్నవారికి తీరని వేదనను మిగిల్చిన ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ తెలుగు.